రోబోటిక్ భూతం. ఒక గ్రామంలో ఒక రోబోటిక్ భూతం ఉండేది. తన మోహం రోబోలా ఉండేది. తను గ్రామంలోని ఒక పాడుబడిన భవనంలో ఉండేది. రాత్రి వేళలో మనుషులను పట్టుకొని వాళ్ళ మెదడును ఇంకా వారి గొంతు శబ్దాన్ని మార్చేసేది. దానివల్ల మనిషి రోబోలా ఆలోచించడం మరియు రోబోలా మాట్లాడేవారు. రోబోటిక్ భూతం ఇలా చేయడం వల్ల గ్రామ ప్రజలు చాలా ఆందోళన చెందేవారు. చీకటి పడేలోపే ప్రజలు వారి వారి ఇంటికి చేరుకునేవారు. రాత్రి వేళలో రోబోటిక్ కన్నులతో ఈ గ్రామం ఇంకా అందంగా కనిపిస్తుంది. ఇక నేను ఈ గ్రామాన్ని రోబోటిక్ గ్రామంగా మార్చి ఇక్కడే ఉండిపోతాను. దీని తరువాత నేను గ్రామానికి రాజునవుతాను. ఇలా చెప్పేసి రోబోటిక్ భూతం గ్రామంలోకి ప్రవేశిస్తుంది. అప్పుడు అక్కడ గ్రామంలో ఉండే రాము కనిపిస్తాడు. అరే చూడు, గ్రామంలో నివసించే రాము వస్తున్నాడు. ఇప్పుడు నేను సిద్ధం అయిపోతాను. తనని ఆధీనంలో తీసుకొని తనను ఒక రోబోలా మార్చేస్తాను. మీరు ఎవరు అసలు? నా దారికి అడ్డు ఎందుకు వస్తున్నారు? నేను ఒక రోబోటిక్ భూతాన్ని. నేను నిన్ను రోబోలా మార్చాలని అనుకుంటున్నాను. అప్పుడు నీ అంతటా నువ్వే అర్థం చేసుకుంటావు నేనెందుకు నీ దారి మధ్యలో వచ్చాను. లేదు లేదు, నన్ను వదిలేయి. నన్ను వెళ్ళనివ్వు. మా అమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. దీనితో నాకు ఎలాంటి అవసరం లేదు. మీ ఇంట్లో ఎవరు ఉన్నారో? లేదు, నన్ను వెళ్ళనివ్వు. లేదు, నన్ను వెళ్ళనివ్వు. నాకు చనిపోవాలని లేదు. ఈరోజు మన సంఖ్య 1 పెరిగిపోయింది. నిన్ను వదిలేస్తున్నాను. వెళ్ళు, ఎక్కడికైనా వెళ్ళిపో. అమ్మా, నువ్వు ఎక్కడ ఉన్నావు? కానీ కుమారా, నువ్వు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు? ఇలా రోబో మాట్లాడుతుంది కదా, ఇలా అకస్మాత్తుగా ఇలా జరిగింది. అమ్మా, నేను రోబోట్ లాగా మాట్లాడుతాను, కానీ రోబోట్ను కాను. నేను మీకు జరిగిందంతా చెప్తాను, విను. నేను గ్రామానికి వస్తున్నప్పుడు దారిలో ఒక రోబోట్ భూతం కలిసింది. తను నన్ను బలవంతంగా తన భవనంలోకి తీసుకెళ్ళాడు. దాని తర్వాత తను నన్ను తన మాదిరిగానే మార్చేసింది. ఓ భగవంతుడా, ఈ రోబోట్ రూపంలో ఉన్న భూతం ఎవరు? ఇంకా తను ఇలా మార్చేసింది. ఆ రోజు తర్వాత నుండి ఆ రోబోటిక్ భూతం చాలా మందిని రోబోలా మార్చేసింది. దానితో గ్రామంలోని భయవాతావరణం నెలకొంది. రాత్రి వేళలో గ్రామస్తులు బయటికి వచ్చేవారు కాదు. దాని తర్వాత గ్రామస్తులు సర్పంచ్ను కలిసి ఇంకా తనకు రోబోట్ గురించి చెప్పారు. సర్పంచ్ ఈ సమస్యను పరిష్కరించడానికి గ్రామ శివార్లలో ఉంటున్న బాబాజీని కలవాలని అనుకున్నారు. ఇలా నిర్ణయం తీసుకున్నాక గ్రామస్తులందరూ బాబాజీ దగ్గరకు చేరుకున్నారు. నమస్కారం బాబా గారు. నమస్కారం సర్పంచ్ గారు. మీరు ఏదో ఆందోళనలో ఉన్నారు. ఏంటి విషయం? మీరు చెప్పింది నిజమే బాబా గారు. గ్రామంలోకి ఒక సమస్య వచ్చింది. గ్రామంలోని భవనంలో ఉండే రోబో ఆగడాలు పెరుగుతూ పోయాయి. రాత్రి సమయంలో గ్రామంలోని వచ్చే వెళ్లే వారందరినీ పట్టుకొని వారిని రోబోలా మార్చేస్తుంది తను. ఈ సమస్య నుంచి బయటపడడానికి ఏదైనా ఉపాయం చెప్పండి. అయితే అప్పుడు వీరి మాటలను వెనుక నుండి వింటున్న బాబాజీ కుమారుడు రాహుల్ అక్కడికి వచ్చాడు. దాని తర్వాత తను ఇలా అన్నాడు. తండ్రి గారికి రోబోట్ గురించి ఎక్కువగా తెలియదు, కానీ నేను ఒక ఇంజనీర్ను. ఇంకా నేను మీకు సహాయం చేయగలను.
సరే కుమారా, కానీ తొందరగా ఏదైనా చెయ్యి. నేను ఆ భవనంలోకి వెళ్తాను, ఇంకా రోబోట్ భూతాన్ని తరిమి కొట్టడానికి ప్రయత్నిస్తాను. సరే, మేమంతా నీతో వస్తాము. దాని తర్వాత రాహుల్తో పాటు సర్పంచ్ మరియు గ్రామస్తులు కలిసి భయంకర మార్గం గుండా భవనం వైపు వెళ్ళసాగారు. కొంత సమయం తర్వాత అందరూ భవనం దగ్గరకు చేరుకున్నారు. అనిపిస్తుంది ఇదే ఆ భవనం అని. దీనిలో అయితే రోబోట్ భూతం ఉంటుందో. ఎలాగో భూతాలు గీతాలు ఉండవు, కానీ ఎలా అయినా దీని గురించి తెలుసుకుంటాను. రాహుల్ దాక్కుంటూ భవనం వైపుకు వెళ్తాడు. అక్కడికి చేరుకుని గదిలోకి తొంగి చూస్తాడు. అక్కడ తను ఒక మిషన్ అమర్చి ఉండటాన్ని చూస్తాడు. అరే, ఇదేంటి? లోపల భూతాల స్థావరం లేదు, రోబోలను తయారు చేసే ఫ్యాక్టరీ ఉంది. రాహుల్ భవనం నుండి బయటికొచ్చి అందరికీ చూసింది చెప్పేస్తాడు. అరే, ఏం మాట్లాడుతున్నావు కుమారా? హా, నేను నిజమే చెప్తున్నాను. ఫ్యాక్టరీలో ఒక మెషిన్ కనిపించింది. ఒకవేళ ఆ మెషిన్ ద్వారానే ప్రజల మెదడులను మరియు వారి శబ్దాన్ని మారుస్తుంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం? నేనేదైనా ఉపాయాన్ని ఆలోచించాలి. ఐడియా! మీలో ఒకరు గ్రామంలోని కరెంటును తీసేయండి. దానితో ఈ భవనంలో కరెంట్ కూడా పోతుంది. అప్పుడు నా పని నాకు చేయడం చాలా సులభమవుతుంది. కుమారా, నేను ఇప్పుడే చేసి వస్తాను. అక్కడే భవనం లోపల ఉన్న భూతానికి బయటి నుంచి శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. ఎవరది నా నిద్రను పాడు చేస్తుంది? ఇంకా ఈ భవనం వరకు రావడానికి వారికి ధైర్యం ఎలా వచ్చింది? ఇప్పుడు ప్రాణాలతో తిరిగి వెళ్ళలేరు. అరే మూర్ఖుడా, నువ్వెవరు? ఇంకా గ్రామస్తులను రోబోలా ఎందుకు మారుస్తున్నావు? ఇప్పుడు గ్రామస్తులకు నీ గురించి మొత్తం తెలిసిపోయింది. మీరందరూ ఇక్కడి నుండి పారిపోండి, లేదంటే నేను మిమ్మల్ని రోబోలుగా మార్చేస్తాను. ఇప్పుడు నువ్వు మమ్మల్ని ఏమీ చెయ్యలేవు. మెదడు మరియు శబ్దాన్ని మార్చే నీ ఆ మెషిన్ ఇప్పుడు పని చెయ్యదు, ఎందుకంటే భవనంలోని కరెంటును తీసేశాము. ఈ మాటలు విని రోబోటిక్ భూతం భవనం నుండి బయటికి వచ్చేస్తుంది. ఇప్పుడు నేను నా శక్తితో మిమ్మల్ందరినీ చంపేస్తాను. మిమ్మల్ని ఇప్పుడు ఎవరు కాపాడలేరు. నా లైట్స్ ఎందుకు రావడం లేదు? ఇప్పుడు నీ శక్తి ఇక పని చేయదు, ఎందుకంటే మేము భవనంలోని కరెంటును తీసేశాము. ఇప్పుడు నా శక్తిని ఎదిరించు. ఇప్పుడు నేను నీకు చూపిస్తాను, ప్రజలను హింసిస్తే ఎలాంటి శిక్ష పడుతుందో. నువ్వు నీ గురించి తొందరగా వివరించు, లేదంటే నేను నీ ప్రాణాలను తీసుకుంటాను. చెప్తాను. కొన్ని సంవత్సరాల క్రితం ఇదే భవనంలో ఉండేవాడిని. నేను ఇంజనీర్గా మారి ఒక రోబోను తయారు చేద్దాం అని అనుకున్నాను. నేను రోబో యొక్క రూపాన్ని తయారు చేశాను. ఇంకా ఎలాంటి మెషిన్ తయారు చేశానంటే దానితో మనుషుల మెదడును మార్చి వారిని నా అధీనంలో పెట్టుకోవచ్చు. ఒకవేళ ఇది ప్రపంచానికి వాడుకలోకి వస్తే అప్పుడు మనం మన శత్రువులను చాలా సులభంగా వారిని ఆధీనంలోకి తీసుకొని ముందుగానే వారి ప్లాన్ ను తెలుసుకోవచ్చు. కానీ ప్రజలకు అనిపించింది ఈ రోబోట్ ఒక భూతమని, ఇక నేను ఒక మాంత్రికుడినని. మరియు ప్రజలు ఇలా అర్థం చేసుకొని వారు నన్ను చంపేశారు. అప్పటి నుండి నా ఆత్మ ఆ రోబోలో వెళ్ళిపోయింది. దాని తరువాత నేను గ్రామస్తులపై ప్రతీకారం కోసం పథకం ఆలోచించాను. అవునా? అయితే ఇదా విషయం. నేను నా శక్తితో నీకు ముక్తిని ప్రసాదిస్తాను, కానీ నువ్వు గ్రామాన్ని వదిలి వెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకంటే గ్రామస్తులు నీ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ గ్రామస్తులు నాకు చేసిన అన్యాయానికి న్యాయం ఎవరు చేస్తారు?
మా వల్ల జరిగిన తప్పుకు మేము క్షమాపణలు కోరుతున్నాం. ఇక ముందు ఇలాంటి తప్పులు జరగవు. మమ్మల్ని క్షమించండి. గ్రామస్తులు ఈ విధంగా క్షమాపణ కోరిన తర్వాత రోబోట్ క్షమించింది, ఇంకా అక్కడి నుండి వెళ్ళడానికి సిద్ధమైపోయింది. సరే, నేను మీ అందరినీ క్షమిస్తాను. దానితో పాటు మీ అందరినీ నాకు ముక్తిని ప్రసాదించమని కోరికను పూర్తి చేయడానికి విన్నపిస్తూ ఉన్నాను. ఇంకా ఇక ముందు ఎప్పుడు కూడా ఎవరికైనా మంచి పని కోసం ఆలోచన చేస్తే వారికి ఇంత పెద్ద శిక్ష విధించకండి. ఓవర్. మేం నీకు ప్రమాణం చేస్తున్నాం. ఇక ముందు మేము ఎవరితోనూ ఇలా ప్రవర్తించము. ఇలా జరిగిన తర్వాత అందరూ కలిసి తగిన కార్యక్రమాలు చేసి ముక్తిని ప్రసాదించారు. ఇంకా తను ఎప్పటికీ తిరిగిరాని లోకాలకి వెళ్ళిపోయింది. హలో స్నేహితులారా, మాకు కమెంట్ చేసి తెలియజేయండి మీకు ఈ కథ ఎలా అనిపించిందో అని. ఈ కథను ఖచ్చితంగా లైక్ చేసి ఇంకా మీ స్నేహితులకు షేర్ కూడా చేయండి. బాయ్ బాయ్. మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అందరికన్నా ముందుగా మా కార్టూన్ షోస్ ని చూడాలనుకుంటే బెల్ ఐకాన్ని నొక్కడం మర్చిపోకండి.